మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తీయండి. ఏంటిది? హంతకుడికి సంబంధించిన ఏ క్లూ కూడా దొరకడం లేదు. అంటే వాడంతా తెలివైనవాడా? వాడంతా మేధావా? పక్కా ప్రొఫెషనల్ కిల్లరా? వాడిని నేను పట్టుకోలేనా? నువ్వు బాధపడకు తమ్ముడు. ఈ అక్క ఏం చేయలేదని నువ్వు భయపడకు. చెప్పాను కదా, నీ ప్రాణం తీసిన వాడిని నేను ప్రాణాలతో విడిచిపెట్టను. తప్పించుకున్నాను అనుకుని వాడిప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తప్పించుకోలేడు. ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తాడు. అదే వాడిని పట్టిస్తోంది. మేడం, ఇంకొకటి. నా ఎంక్వైరీ ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. తొందరలోనే నేను వాళ్ళ ముందుకి మృత్యువుగా వెళ్తాను. తప్పించుకున్నాను అన్న ఆనందంలో ఉన్న వాళ్ళని నేను అత్యంత క్రూరంగా చిత్ర విచిత్రమైన హింసలు పెట్టి నీ దగ్గరికి పంపిస్తాను. పైన ఆత్మలుంటాయి అంటారు కదా, అదే నిజమైతే అక్కడ వీళ్ళు నీకు ఎదురైతే నువ్వు కూడా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకో. ఈ అక్క నీకు చేసే సహాయం ఇదే తమ్ముడు. నువ్వు బాధపడకు, చెప్పాను కదా, వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలు ఇంకా కొన్ని రోజులే. నీకెలాంటి పరిస్థితి వచ్చిందిరా గోపి? నువ్వు ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముందు నువ్వే చెడ్డవాడిలా కనిపించాలని నీ మీద ప్రేమను పంచుకున్న అమ్మాయికి ప్రేమిస్తున్నట్టుగా అబద్ధం చెప్తున్నావు.
నువ్వు సృజన ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇదంతా నీ మనసులో ఉన్న ప్రేమని చంపుకొని కాంతార మనసు మార్చడానికే కదా. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నేను ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కాంతార కళ్ళల్లో మాత్రం నా మీద కోపం కనిపించట్లేదు. తను మౌనంగానే ఉండి ఇంకా బాధపడుతుంది. నేను దగ్గరవుతాననే నమ్మకంతో బ్రతుకుతుందేమో. ఆ నమ్మకాన్ని కూడా చంపేయాలి. నేను ఎప్పటికీ తనకి దగ్గర కాను అని ఇప్పుడే తెలిసేటట్టు చెయ్యాలి. హలో హలో, అందరూ ఒక్కసారి నేను చెప్పేది వినండి. తారా మేడం, అందరి ముందు ఇప్పుడు నా సృజికి నేను గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటి గోపి, మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నావా? మీరే చూస్తారుగా. సృజి, నేను ఈ మాటలు సరదాగా చెప్తున్నానని కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నవి నా మనసులో నుంచి వస్తున్నవి. ప్రేమ అనే 2 అక్షరాలు ఎంత మధురంగా ఉంటాయో నిన్ను ప్రేమించాకే అర్థమైంది. ఈ 2 పదాలు ప్రపంచం మొత్తాన్ని ఎందుకు ఊపేస్తున్నాయో నాకిప్పుడే అర్థమైంది. మనస్ఫూర్తిగా ఎవరినైనా కోరుకుంటే వాళ్ళకి మన మనసులో ఉన్న ప్రేమని చెప్తే ఆ క్షణం ఈ ప్రపంచం మొత్తాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. అందుకే అందరి ముందు నేను ఎంతగానో ఇష్టపడే నీకు, మనిద్దరినీ ఎంతగానో అభిమానించే తారా మేడం ముందే ప్రపోజ్ చేస్తున్నాను. Hi. Love, love, love. You.